హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన స్పెషల్ ఏంటంటే ఎండు నెత్తళ్ళ ఫ్రై అండి. ఎండు నెత్తళ్ళు అంటే చిన్న ఎండు చేపలు అన్నమాట. ఇవి నెత్తళ్ళు అంటారు. ఇవైతే మనం ఎగ్స్లో వేసుకోవచ్చు, ఇంకా టొమాటోతో కర్రీ చేసుకోవచ్చు. ఫ్రై అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక డిఫరెంట్ టేస్ట్ అనమాట. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఎండు నెత్తల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఒక 10 టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి. ముందుగా అయితే కాసేపు సోక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి కొంచెం మెత్తబడి అందులో మట్టి ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండి. అంతేనండి ఇంగ్రీడియంట్స్. ప్యాన్లో మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువగానే. ఎందుకంటే మనకి నెత్తళ్ళు కూడా బాగా ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకొని వేడెక్కాక మనకి యాజ్ యూజువల్ పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే నేను 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మనకి అదే ఇంగ్రీడియంట్ కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలతోనే మనకి నెత్తళ్ళ ఫ్రై అయితే టేస్ట్ వస్తుందన్నమాట. ఇవైతే మనకి బ్రౌనిష్గా వేగాలండి. అలా వేగితేనే నెత్తళ్ళ ఫ్రై అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా బ్రౌన్గా అయితే వేగాలండి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. దానితోనే మనకి నెత్తళ్ళు అనేవి కలిసి రెండిటి టేస్ట్ అయితే డిఫరెంట్గా అవుతుందన్నమాట. ఇంక ఈ ఆనియన్స్ హాఫ్ వేగిపోయాక మనం ఇందులోనే ఉప్పు, కారం, ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి. మనకి నెత్తళ్ళలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఎండు చేపలు ఉన్నంత అయితే ఉండదు, కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయల్లో చక్కగా ఇవి వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టి బ్రౌనిష్గా అయితే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. ఖచ్చితంగా ఇదే విధంగా అయితే ఆనియన్స్ ఫ్రై అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్ కూడా ఇలా అయితే ఉండాలండి మనకి ఫ్రైకి. నెక్స్ట్ ఏంటంటే ఇవి వేగిపోయాయి కాబట్టి మనకి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని చక్కగా మనం మంచి గరిటతో అయితే చిదిగిపోకుండా, యాక్చువల్లీ ఇవి చిదిగిపోవు, కలపొచ్చు బాగానే. మంచిగా ఇలాంటి గరిటతో అయితే చక్కగా ఫ్రై చేయాలండి. ఇలా కిందన పైన కలుపుకుంటూ అలా వదిలేయకుండా ఈ విధంగా బ్రౌనిష్గా అయితే ఫ్రై చేసుకుంటే మనకి నెత్తళ్ళ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. మన దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని వేడివేడిగా రైస్లో తింటే మీరు నమ్మరు, డిఫరెంట్ టేస్ట్ అండి. ఇది ఎగ్స్తో, గోంగూరతో అన్నిటితో మిక్స్ చేసి అయితే వండుకుంటారు, అది అందరికీ తెలుసు. టొమాటో కూడా వేసి కర్రీ చేసుకుంటారు. కానీ ఈ విధంగా ఫ్రై చేసి ఒక్కసారి చూడండి, ఈ ఆనియన్స్తో కలిపి మీరు రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరన్నమాట. చాలా అంటే చాలా అయితే కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. చూడండి ఎంత క్రిస్పీగా మనకి నెత్తళ్ళ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక, ఈ రెసిపీ నచ్చితే కనుక మీ వాళ్ళకి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.